ఐపీఎల్ 18వ సీజన్ రసవత్రంగా సాగుతోంది. మ్యాచ్కు పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టాప్ ప్లేస్ కోసం 3 జట్ల మధ్య మ్యూజికల్ చైర్ నడుస్తుంది. ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ మధ్య అగ్రస్థానం చేతులు మారుతుంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్ చేతిలో పరాజయం పాలింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 2 స్థానాలు దిగజారి 3వ స్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ 4వ ప్లేస్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇప్పటివరకు 2 మ్యాచ్ల్లో ఓటములు లేకుండా పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి. ఆర్సీబీ ఓటమితో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి ప్లస్ 1.485 రన్ రేట్తో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో ప్లస్ 1.320 రన్ రేట్తో కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలతో 4 పాయింట్లతో ఉండగా రన్ రేట్ ప్లస్ 1.149తో 3వ ప్లేస్లో నిలిచింది. గుజరాత్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ప్లస్ 0.807 రన్ రేట్తో 4th ప్లేస్లో కొనసాగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ జట్లే తొలి రోజు నుంచి టాప్ 3లోనే కొనసాగుతున్నాయి. లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ 5 తర్వాత నిలిచాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 5వ స్థానంలోనూ, లక్నో 6వ ప్లేస్లోనూ, చెన్నై సూపర్ కింగ్స్ 7వ స్థానంలో కొనసాగుతుండగా సన్ రైజర్స్, రాజస్థాన్, కోల్కతా వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో దూసుకెళ్తున్నాడు. 3 మ్యాచ్ల్లో 219 పైగా స్ట్రైక్ రేట్తో 189 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 17 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ నిలిచాడు. 3 ఇన్నింగ్స్లో కలిపి 62 సగటుతో 157 స్ట్రైక్ రేట్తో 186 పరుగులు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేస్లో ముందున్నాడు. చెన్నై వరుస పరాజయాలతో సతమతం అవుతున్నా నూర్ మాత్రం అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2వ స్థానంలో ఉన్నాడు. స్టార్క్ 2 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో స్టార్క్ 5 వికెట్లు తీశాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న హ్యాజిల్వుడ్, గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న ఆర్ సాయి కిషోర్, చెన్నైకి ఆడుతున్న ఖలీల్ అహ్మద్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.